నమస్కారం ప్రజలారా, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రాజధానుల కథను బయటికి తీసుకువచ్చినాడు. 3 రాజధానులు కట్టాల్సిందే, అమరావతి ఒకటే రాజధాని కాదు, వైజాగ్ రాజధానిగా ఉండాలా, అదేవిధంగా కర్నూలు కూడా ఒక రాజధాని, 3 రాజధానులు మనకు ఉండాలా అని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. సరే, ఆ రోజు ఎందుకు మాట్లాడినాడో, నేను వైజాగ్ పోయి నేను వైజాగ్ నుంచే పాలన చేస్తాను అని కూడా అన్నాడు. ఓకే, బాగానే ఉండాలి, ఏం కాదన్నాం. వైజాగ్ నుంచి అయినా చేయొచ్చు, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ అయినా చేయొచ్చు, బెంగళూరు ప్యాలెస్ అయినా చేయొచ్చు, లేదన్నట్టుగా ఉంటే పులివెందుల ప్యాలెస్ అయినా కూడా చేయొచ్చు. అక్కడ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు భూమిని ఇచ్చిన వాళ్ళు ఎట్టన్నా పోనీ, అది వేరే విషయం. మనమైతే ఇలే కదా, అది మన భూమి కాదు, మనకు సంబంధించిన వాళ్ళది కాదు. పోతే ఈరోజు దాని గురించి సజ్జల గారు ఏం మాట్లాడుతున్నాడు 3 రాజధానుల గురించి. మన జగనన్న ఈసారి సరే ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడో అది వేరే విషయం, పక్కనైతే పెట్టండి. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడి నుంచి ఆయన పరిపాలన చేస్తాడు, ఎక్కడ కూర్చొని బట్టలు వస్తాడు అని అంటే మళ్ళా తాడేపల్లి నుంచే బట్టలు వస్తాడు, తాడేపల్లి ప్యాలెస్ నుంచే బట్టలు అయితే వస్తాడు అని మన సజ్జల గారు చెప్తున్నారు. మరి జగనన్నే సాక్షాత్తు ఆయన్నే వైజాగ్ నుంచే పరిపాలన చేస్తా అన్నాడు. మరి సజ్జల గారి మాటిని లేదు, జగనన్న మాటిని. గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు రాజధాని మన వైజాగ్ వచ్చాది, రాజధాని మన కర్నూలుకి వచ్చాది అని చెప్పి ఇష్టానుసారంగా భూములు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు బాగుపడేదానికి తప్ప ఈ 3 రాజధానుల నాటకం వేరే దానికైతే కాదు. వీళ్ళకు వాళ్ళకు మధ్యలో వాటాలు, ఆ వాటాలు రియల్ ఎస్టేట్ దందా చేశారు 3 రాజధానుల పేరుతో తప్ప వేరేది ఏమీ లేదు. సజ్జల గారు ఏం మాట్లాడుతున్నారో ఓసారి మనం కూడా విందాం. వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు, తాడేపల్లి, హైదరాబాద్, మన అమరావతిలోనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే. విశాఖపట్నం వెళ్ళరు. దేనికి వెళ్తారు విశాఖపట్నం? ఆ రియల్ ఎస్టేట్ అయిపోయింది, కర్నూలు రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఇంకా ఏడా కొంపలు ఏమడాయి అంటే ఇప్పుడు వైజాగ్ లో ఏదో ఒక పెద్దది కట్టాడు, అది వేరే విషయం లేదు. దానికి మనం అధికారంలోకి వచ్చినాక మళ్ళా మరమ్మతులు, మళ్ళా కాగితాల పనులు, పేపర్ వర్క్ అంతా ఉంటుంది, అది కొద్దిగా టైం పడుతుంది. కానీ అప్పటిదాకా మనం ఆడికి పోయేదిలే, అయ్యేదిలే, మనం గెలిచేది లేదు అన్నిట్టు సజ్జలు చెప్తాడు. ఉండే ఇంట్లోనే ఉంటాడు, బయటికి రాడు అని. మనం ఖచ్చితంగా అన్నారు ముఖ్యమంత్రిని చేద్దాం, దాని గురించి ఇబ్బంది ఏమిలే. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, విన్నాము. ఈ సజ్జలు ఏమన్నా మనల్ని మింగబెడతాడా లేదంటే ఏందనేది కూడా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీరు ఫాలో అయితే అర్థమై ఉంటుంది.